విద్యార్థి యువతదే ఉంటుంది. అది మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా మీ విద్యార్థులు యువకులమే. బిడ్డ మీకు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే జీవో 97 రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యని కాపాడాలయా. మీరు ఏం చేస్తుర్రు? ఇలా 10th అయిపోగానే వాళ్ళు విద్యార్థులందరూ ఇలా పాలిటెక్నిక్ వచ్చి జాబ్ వస్తుందని ఒక ఆశతోటి, కోటి ఆశలతోటి ఇలా విద్యార్థులు వస్తే వాళ్ళ భవిష్యత్తుని మీ కాళ్ళ కింద తొక్కాలని చూస్తే ఏ ప్రభుత్వానైనా పాతాళలోకానికి నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కుతాం బిడ్డలారా. అది బీఆర్ఎస్ వాడైనా కాంగ్రెస్ వాడైనా. మీరిద్దరు ఏం చేసిరాయా? సిగ్గుండాలే. ఇలా దేశ చరిత్రలోనే తెలంగాణ పరిస్థితి అన్ని శాఖలో డబ్బులు లేవు. విద్యాశాఖలో ఎందుకు డబ్బులు లేవు? అంటే అంత పిచ్చోళ్ళమా? ఇలా బడ్జెట్ ఏం కేటాయిస్తారు మా విద్యాశాఖకి? సిగ్గుండాలి. 8% అయ్యా. పక్క రాష్ట్రాలను తీసుకొచ్చి బుద్ధి తెచ్చుకోండి. పక్క రాష్ట్రాలలో బీహార్లో 21% ఉంది, ఢిల్లీలో 22% ఉంది, చాలా రాష్ట్రాలలో 25% అట్లా పెట్టుకున్నారు. మినిమం విద్య బాగుపడాలంటే 70,000 కోట్లు కావాలి. మనకు పెట్టిందంతా మొన్న 26,000 కోట్లు. సిగ్గులేదు, మీకు అవగాహన లేదు. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఎంత పర్సెంటేజ్ పెట్టాలనో మీకు తెలియని దద్దమ్మ ప్రభుత్వాలు వచ్చినాయి. అందుకనే మా యువకులు విద్యార్థులు అందరం కూడా త్వరలోనే మీ అందరికి చర్మగీతం పాడే రోజు దగ్గరికి వచ్చింది. మీరందరినీ పొందబెడతాం. అన్ని పార్టీలను సమాధి చేయడానికే ఈ విద్యార్థి యువశక్తి పార్టీ వచ్చింది. జై యువశక్తి, జై యువశక్తి, జై యువశక్తి. వెంటనే తక్షణమే మార్పు తెచ్చుకొని విద్యార్థులకు మార్పు కోసం బంగారు తెలంగాణ కావాలంటే ఏంది? మాకు విద్య మంచిగా ఇస్తే మేము ఎవరి జోడికి రాము. మాకు చక్కగా చదువుకునేటప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఏమైంది? మేమంతా యంగ్స్టర్లు. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మాతో గోక్కుంటే మీరు బాగుపడరు. ఇక మిమ్మల్ని సమాధి చేయడమే మా ఎజెండా. మీరు వెంటనే ఆలోచించుకోరు. ఈరోజు మీకు టైం ఇస్తున్నాం. 3 రోజులలో బిడ్డ మీకు రంగు పడుతుంది. లేని ఏదైనా జీవో 97 రద్దు చేయకపోతే మేము ఏం చేయాలో మా తరహాలో మేము ఏదైనా సిద్ధం. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినాం, దీన్ని కూడా బొందబెడతాం. మా విద్యార్థులకి న్యాయం చేయని ఎడలా ఏ పార్టీనైనా మేము సహించలేదు. మీరు వెంటనే మార్పు తెచ్చుకోవాలని. మాకు మార్పు తెలంగాణ కావాలి. విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలి. ఇలా 1022 గురుకులాలు ఉంటే విద్యార్థులు చనిపోతున్నారు ఫుడ్ పాయిజన్. ఇలా 80% అద్దె భవనాలు ఉన్నాయి గురుకులాల్లో. అన్ని అద్దె భవనాలు. ఈ ఆఫీసులకు అన్ని గవర్నమెంట్ భవనాలు. మా విద్యార్థులకు ఏం చేస్తున్నాయా? విద్యార్థి 1 నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ రానియట్లేదు. అది ఇంటర్ వాళ్ళు కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, స్కూల్ కావచ్చు, 10th కావచ్చు. మీకెందుకే? మీకు రాజభవన్ ఎందుకు? మినిస్టర్ గంటలేటి పోతాడు, ఎమ్మెల్యే పోతాడు, ఆఫీసర్లు పోతాడు. మీకోనేమో మాకునేమా? మీదేం పాలన? మీ సొంత ప్రయోజనాలు చేస్తే మేము ఊకునేది లేదు. అందుకనే మార్పు రావాలి. వెంటనే ఈ విద్యా వ్యవస్థలోని మార్పు రావాలి. పాలిటెక్నిక్ విద్యని కాపాడాలి. 97 రద్దు చేయాలి. జై యువశక్తి, జై